సో హే గైస్, ఇట్లున్నారు అందరూ. సో ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ మా ఫ్రెండ్ది అనమాట. సో మా ఫ్రెండ్ ఒక చిన్న స్టోరీ చెప్పాడు. సో మా ఫ్రెండ్ చెప్పిన స్టోరీ ఈరోజు మీకు చెప్పబోతున్నా. సో గైస్, నేను చెప్తున్నా అనుకోకుండా ఫీల్ కండి, మా ఫ్రెండ్ లాగా నేను చెప్పబోతున్నా. సో ఫీల్ కండి. ఓకే గైస్, లెట్స్ స్టార్ట్ వీడియో. సో థ్యాంక్స్ మచ్చా, నువ్వు నాకు ఈ స్టోరీ ఇచ్చినందుకు. నేను ఈ స్టోరీ వినిన తర్వాత ఎంత డైనమాలోకి వెళ్ళిపోయానంటే, అసలు నిజంగా గోస్ట్లు, స్పిరిట్లు, ఇవన్నీ ఉంటాయి అని ఈ క్వశ్చన్ నన్ను చాలా డిస్టర్బ్ చేసిందనమాట. ఎందుకంటే మా ఫ్రెండ్తో జరిగిన ఇన్సిడెంట్స్ రియల్గా ఉన్నాయన్నమాట. మా ఫ్రెండ్ చెప్తున్న ఒక్కొక్క రియల్ అయిన ఇన్సిడెంట్స్ మొత్తం వింటూ అవి రియల్ అని పక్క ఫిక్స్ అయిపోయా. సో మా ఫ్రెండ్ చెప్పిన ప్రూఫ్స్ మొత్తం మీకు లాస్ట్లో వీడియోలో అయితే పెడతా. ఈ వీడియోలో నేను మా ఫ్రెండ్ని నరేట్ చేస్తున్నట్టుగా చెప్తాను. సో లెట్స్ స్టార్ట్. మా ఊరు కాకినాడ. సో కరోనా టైంలో సెకండ్ లాక్డౌన్ తర్వాత కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాము. ఆ ఇల్లు చూసేదానికి భలే ఉన్నింది. 1 month వరకు మాకేం ప్రాబ్లమ్స్ రాలేదు. బట్ నాకు మా ఇంటి ముందరున్న ఇంట్లో నుంచి చాలా డిస్టర్బింగ్గా ఫీల్ అయ్యేవాడిని. ఆ ఇంట్లో ఎవరు ఉండేవాళ్ళు కాదు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంట్లో 2 బ్యాచులర్ జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన 2 బ్యాచులర్స్ ఆ రూమ్ వదిలేసి వెళ్ళిపోయారనమాట. ఎందుకని నాకు ఆలోచన వచ్చి ఆ ఓనర్ని అడిగాను. అడిగితే ఓనర్ ఏమన్నాడంటే, మాకు ఆ ఇంట్లో సామాన్లన్నీ కింద పడిపోతున్నాయి, రాత్రిపూట డిస్టర్బెన్స్ రావడం, ఎవరో ఏడుస్తున్నట్టు సౌండ్ రావడం, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాయన్నమాట వాళ్ళకి. మేము ఆ రూమ్ వెకేట్ చేస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎంతలా భయపడ్డారంటే, వాళ్ళు పెట్టిపోయిన సామాన్లు కూడా తిరిగి తీసుకొని వెళ్ళకుండా ఉండే అంత భయపడ్డారంట. ఆ ఇంటి ఓనరే వాళ్ళ వస్తువుల్ని బయట పెట్టిన తర్వాత ఆ బ్యాచులర్స్ వచ్చి తీసుకొని వెళ్ళారనమాట. ఆ విషయం విన్న నేను చాలా భయపడ్డాను. నెక్స్ట్ ఆ ఇంట్లోకి ఒక క్రిస్టియన్ ఫ్యామిలీ వచ్చింది. ఆ ఫ్యామిలీ చాలా హ్యాపీ ఫ్యామిలీ. బట్ మీరు నమ్మరు, ఆ ఫ్యామిలీలో ఉన్న చిన్న కొడుకు 2 రోజుల్లోనే చేతికి ఫ్రాక్చర్ జరిగిందనమాట. దెబ్బ ఎలా తగిలిందని నేను అడిగితే, కాలుకి ఏదో తట్టుకొని కింద పడిపోయాడనమాట. అలా పడిపోవడం వల్ల అంత హ్యాపీగా ఉండే ఫ్యామిలీలో సో ఇలా చిన్న చిన్న దెబ్బలు తగలడం కానీ, లేకుంటే ఇంట్లో నుంచి సౌండ్ రావడం కానీ, మొత్తం ఆ ఇంట్లో వాళ్ళందరూ బాగా గమనించి 1 month తర్వాత కరెక్ట్ వాళ్ళు కూడా ఖాళీ చేశారనమాట. సో వాళ్ళు ఖాళీ చేసిన తర్వాత ఎవరు జాయిన్ కాల 2 months వరకు. 2 months తర్వాత మా సిస్టర్ మా ఇంటికి వచ్చింది. మా సిస్టర్ వచ్చిన ఆ రోజు నైటే మా సిస్టర్కి ఒక డ్రీమ్ వచ్చిందనమాట. సో ఆ డ్రీమ్లో ఏమనిందంటే, ఎవరో ఒక బ్లాక్ కలర్ షాడో, ఒక రెడ్ కలర్ ఐస్తో తనని అడుగుతుందనమాట, నువ్వు ఎందుకు వచ్చావు ఇంటికి? నేను మీ ఇంటి ముందరే ఉంటున్నాను. నా 2 కోడళ్ళు నాకు తిండి పెట్టకుండా నన్ను చంపేశారు. నేను ఆకలితో ఇక్కడే చచ్చిపోయాను. నేను మీ ఇంట్లో వాళ్ళని నాతో పాటు తీసుకొని వెళ్ళిపోతాను. నేను డైరెక్ట్గా మీ హాల్ నుంచి ఎంటర్ అవుతున్నాగా మీ ఇంట్లో ఉన్న గుడి అది హాల్లో ఉంది. నేను ఎంటర్ అవ్వలేకున్నా నీ బెడ్రూమ్లో ఉన్న చిన్న కిటికీ నుంచి నేను చాలా సులువుగా మీ ఇంట్లోకి వెళ్ళగలను అని మా అక్కని భయపెట్టిందనమాట. భయపెట్టిన నైటు ఆ తర్వాత మార్నింగు మేమందరం టీ బ్రేక్ ఉంటుంది కదా, ఆ టీ బ్రేక్కి కూర్చున్నాం అన్నమాట. కూర్చున్న తర్వాత మా అక్క ఇవన్నీ క్లియర్గా చెప్పింది. సో నాకు ఇలా కళ వచ్చిందనమాట, మీరందరూ జాగ్రత్తగా ఉండాలి. బట్ అప్పటి నుంచి వీళ్ళ మైండ్లో చాలా భయం అనేది ఏర్పడిందనమాట. సో మా అక్క జాగ్రత్త చెప్పేసి ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందనమాట. వెళ్ళిపోయిన కొన్ని రోజుల తర్వాత మా ఇంటి ముందరున్న ఓనర్ అంకుల్ వచ్చాడనమాట. నేను మా మదరు వెళ్ళేసి ఓనర్ని గట్టిగా అడిగాం, అసలు ఏం జరిగింది ఇంట్లో, నిజం చెప్పండి, మాకు ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అప్పుడు ఓనర్ చెప్పిన విషయం చాలా షాక్ అయిపోయాం.
ఏమన్నారంటే, అమ్మ ఇక్కడ 10 ఇయర్స్ బ్యాక్ ఇలా ఇద్దరు కోడలు ఉండేవాళ్ళు. వాళ్ళు వాళ్ళ అవ్వని వాళ్ళ తాతని చూసుకునేటి వాళ్ళు కాదంట. అంటే చాలా టార్చర్ చేసేవాళ్ళు అనమాట. అసలు ఫుడ్డే ఇచ్చేటి వాళ్ళు కాదంట. అంటే చాలా టార్చర్ పెట్టేటి వాళ్ళంట. అసలు ఫుడ్ ఇవ్వక వాళ్ళ తాత చచ్చిపోయాడు అనమాట. తర్వాత చాలా కష్టంగా అవ్వ కూడా చచ్చిపోయిందన్నమాట. ఆ తర్వాత ఆ ఇంటిని ఎవరైతే రూమ్ రెంట్కు తీసుకునే వాళ్ళు ఉంటారో ఇలా వచ్చిన వాళ్ళందరినీ ఏదో ఒక ప్రాబ్లం చేస్తూ అందరూ వెళ్ళిపోయేలాగా చేస్తుందన్నమాట. సో మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఈ ఓనర్ చెప్పిన స్టోరీ, మా ఫ్రెండ్కు వాళ్ళ అక్క చెప్పిన స్టోరీ సేమ్ ఉన్నాయి. వీళ్ళ అక్కకి ఆ ఓనర్కి అసలు సంబంధమే లేదనమాట. ఈ ఓనర్ చెప్పింది మా అక్క చెప్పింది సేమ్ కావడంతో మా ఇంట్లో అమ్మ నేను చాలా భయపడిపోయాం. సో వాళ్ళ అక్కకి ఏమని చెప్పింది, మీ ఇంట్లో నుంచి ఎవరినో ఒకరిని తీసుకొని వెళ్ళిపోతా అని భయపెట్టింది కదా. ఒకరోజు రాత్రి నేను మా అమ్మ నిద్రపోతుండగా మా మమ్మీ సడన్గా వాటర్ కోసం లేచి వంట రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మా మదరు బ్లాక్ కలర్ షాడోని, రెడ్ కలర్ ఐస్ని చూసింది. పాడైపోయిన ఫుడ్ని తింటూ ఉండగా చూసిన వెంటనే అక్కడే మా మదర్ కళ్ళు తిరిగి పడిపోయింది. అలా ఆ రోజు జరిగినప్పటి నుంచి మా మదర్కి ఫ్రీక్వెంట్గా ఆ ఆత్మ ఎంటర్ అవ్వడం స్టార్ట్ అయింది. ఒకరోజు మా మదర్కి ఆత్మ ఎంటర్ అయిన తర్వాత నాకున్న 2 అన్నయ్యలు ఎంత గట్టిగా పట్టుకొని, అంటే ఎంత గట్టిగా బలం పెరిగిపోయిందంటే మా అన్నయ్యని తోసుకుంటూ మిద్దెపైకి ఎక్కిందనమాట. మిద్దెపై నుంచి నేను తూకేస్తాను ఇలా అంటూ భయపెడుతుంది అనమాట. బట్ నేను మా అన్న అందరం కలిసి మా మదర్ని కిందికి తీసుకొని వచ్చామన్నమాట. నెక్స్ట్ డే వైజాగ్లోని ఒక మసీద్ దగ్గరికి పోయాం. అక్కడ తాయెత్తు కట్టించుకొని వచ్చి బెటర్ అయ్యింది. అప్పటి నుంచి రాత్రి పడుకోవాలన్నా, ఒంటరిగా ఉండాలన్నా అండ్ మాకు చాలా భయం వేసేది. అండ్ దెన్ కొన్ని రోజుల తర్వాత ఒక బెంగాలీ ఫ్యామిలీ వచ్చిందన్నమాట. బెంగాలీ ఫ్యామిలీ వచ్చినాక 5 డేస్కే వాళ్ళు చాలా భయపడిపోయారనమాట. లైక్ సేమ్ సామాన్లు కింద పడిపోవడం కానీ, వీళ్ళు రాత్రి వాళ్ళు పడుకునే సమయంలో వాళ్ళ మధ్యలో అరవడం కానీ, ఏడ్చడం కానీ, సౌండ్స్ ఇలా వింత సౌండ్స్ అన్నీ ఇలాంటివన్నీ రోజు జరుగుతున్నాయి అనమాట. సో మేము కూడా చాలా భయంగా ఉండేవాళ్ళం. కానీ ఈ బెంగాలీ ఫ్యామిలీ ఇలాంటివన్నీ జరిగినా కానీ ఎన్ని రోజులకైనా ఈ హౌస్ వదిలి వెళ్ళలేదు. తర్వాత మా అత్తయ్య హిందీ, బెంగాలీ అక్కడ ఒకరికి లైట్గా వస్తుందన్నమాట. సో మా అత్తయ్య ముందరింటి బెంగాలీ ఫ్యామిలీని అంటే అడిగారు అనమాట. అంటే ఏం జరిగింది ఏంటి అడిగిచ్చాం అనమాట. సో మేము ఇలా స్టార్టింగ్ కొత్తలో వచ్చినప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. ముఖ్యంగా ఆ ఇంటి ఒక గదిలో మాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చేవి. ఆ రూమ్లో అసలు ఎవరిని నిద్రపోనిచ్చేది కాదంట. సో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయంట. సో వీళ్ళేం చేసినారనమాట, ఆ బెంగాలీ ఫ్యామిలీ వాళ్ళు ఆ రూమ్ని ఆ దయ్యానికి ఇచ్చేసినారనమాట. ఆ రూమ్ని ఇచ్చేసిన తర్వాత కొద్దిగా సౌండ్స్ రావడం కానీ, ప్రాబ్లమ్స్ కానీ కొద్దిగా తగ్గాయంట. వీళ్ళతో ఇండైరెక్ట్గా ఆ దయ్యం నాకు ఫుడ్ కావాలి అని అంటే వంట రూమ్లో చాలా సౌండ్స్ కానీ డిస్టర్బెన్స్ కానీ చేయడంతో ఆ బెంగాలీ ఫ్యామిలీ ఎవ్రీ డే నైట్ ఫుడ్ చేయడం స్టార్ట్ చేశారు. వీళ్ళు ఆఖరికి ఆ దయ్యాన్ని ఒక బాటిల్లో బంధించి కట్టేసి వాళ్ళ ఇంటి ముందర పెట్టారనమాట. కానీ అది ఫెయిల్ అయ్యింది. సో ఇలా అయితే కాదని వీళ్ళు ఆ దయ్యాన్ని యాక్సెప్ట్ చేశారు. ఆ దయ్యానికి సపరేట్గా ఒక రూమ్ ఇచ్చేసినారు. వీళ్ళు ఎవ్రీడే నైట్ 2 o'clockకి ఫుడ్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసి డైరెక్ట్ ఆ దయ్యానికి ఫుడ్ ఇచ్చేటి వాళ్ళంట. అట్లని ఆ ఫుడ్ దయ్యం తినేటిది కాదంట. జస్ట్ ఆ ఫుడ్ ఇస్తే
అది హ్యాపీగా ఫీల్ అయ్యేదన్నమాట. ఇంకా ఎవరిని ఏం డిస్టర్బ్ చేసేది కాదనమాట. టైం ఫ్రమ్ రియల్ ప్రూఫ్స్. సో వాళ్ళకే స్వయంగా ఆ స్టోరీ చెప్తున్నప్పుడు రికార్డ్ చేసింది. వెళ్ళిన తర్వాత మా మమ్మీకి అక్కడ షాడో కనిపించి ఇంకా తన బాడీ తన కంట్రోల్లో లేదు. డోర్స్ ఓపెన్ చేసి టెరెస్ పైకి వెళ్తుండగా మా అన్నయ్య, నేను, మా డాడీ ఇంకా చూసి తనని చాలా ఫోర్స్డ్గా లాగుతున్నా సరే తను రాలేకపోయింది. తన బాడీ తన కంట్రోల్ లేదు. అసలు అప్పుడు తనలా బిహేవ్ చేయలేకపోయింది. తనలా లేదు. ఇంకా సో థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఈ స్టోరీని మీరు లాస్ట్ దాకా చూసినందుకు. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ పెట్టేదానికి సో మీ అందరు సపోర్ట్ కావాలి. సో నా ఇన్స్టా ఐడి కింద కామెంట్లో మెన్షన్ చేస్తా. సో అక్కడైనా మెసేజ్ చేయండి, లేకుంటే నా ఫేస్బుక్ ఐడి ఇస్తా, ఫేస్బుక్లో అయినా కామెంట్ చేయండి. ఓకే గైస్, 1 2 3 ఆఫ్ కెమెరా.